హలో గాయ్స్. ఈ వీడియోలో అసలు ఫస్ట్ మెషిన్ లెర్నింగ్ అంటే ఏంటి? మెషిన్ లెర్నింగ్ ఎక్కడ వాడతాం? ఎందుకు వాడతాం? అండ్ మెషిన్ లెర్నింగ్ బేసిక్ వర్క్ ఫ్లో అండ్ ఆల్సో మెషిన్ లెర్నింగ్ అప్లికేషన్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్, వాట్ ఈస్ మెషిన్ లెర్నింగ్? Machine learning is a field of AI where computers learn patterns from data to make predictions without explicit programming. అంటే మెషిన్ లెర్నింగ్ ఇది సబ్సెట్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. మెషిన్ లెర్నింగ్ అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో ఒక ఫీల్డ్. మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి ఇంకొక వీడియోలో నేను డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో మెషిన్ లెర్నింగ్ అనేది ఒక ఫీల్డ్. మెషిన్ లెర్నింగ్ అంటే ఈజీగా చెప్పాలంటే మెషిన్ డేటా నుంచి నేర్చుకోవడం. అంటే ఫస్ట్ మనం డేటాని మెషిన్ కి ఇస్తాం. ఇచ్చాక అది డేటా నుంచి ప్యాటర్న్స్ ని అబ్జర్వ్ చేసి మోడల్ ని ట్రైన్ చేస్తుంది. అండ్ ట్రైన్ అయిన మోడల్ తో మనం ప్రెడిక్ట్ చేస్తాం. ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే కొన్ని యాపిల్ ఇమేజెస్ చూపించి ఇలాంటి ఫీచర్స్ ఉంటే దీన్ని యాపిల్ అంటాము. అండ్ ఇంకొన్ని స్ట్రాబెర్రీ ఇమేజెస్ చూపించి ఇలాంటి ఫీచర్స్ ఉంటే దాన్ని స్ట్రాబెర్రీ అంటాము అని ఫస్ట్ మనం మెషిన్ కి నేర్పుతాం. దీన్ని మోడల్ ని ట్రైన్ చేయడం అంటాం. నేర్పాక అంటే మోడల్ ట్రైన్ అయ్యాక మనం ఇప్పుడు ప్రిడిక్ట్ చేస్తాం. ఇంకొక ఇమేజ్ చూపించి అది యాపిల్ అవుతుందా లేదా స్ట్రాబెర్రీ అవుతుందా అని. ఒకవేళ అది కరెక్ట్ గా ప్రిడిక్ట్ చేస్తే ఎస్, మోడల్ ఈస్ వర్కింగ్ ఫైన్. ఒకవేళ అది రాంగ్ గా ప్రిడిక్ట్ చేస్తే మళ్ళీ మనం మోడల్ ని ట్రైన్ చేస్తాం. ఒక ఎగ్జాంపుల్ చూడండి. ఇమాజిన్ టీచింగ్ ఏ కిడ్ టు రికగ్నైజ్ అన్ యాపిల్. యూ షో దెమ్ డిఫరెంట్ యాపిల్స్ అండ్ దే లెర్న్ వాట్ అన్ యాపిల్ లుక్స్ లైక్. మెషిన్స్ లెర్న్ ప్యాటర్న్స్ ఫ్రమ్ ఎగ్జాంపుల్స్. మెషిన్స్ డేటా నుంచి ప్యాటర్న్స్ ని అబ్జర్వ్ చేసి నేర్చుకుంటాయి. ఇంకొక సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇది విన్నాక ఇంకా ఈజీగా అర్థమవుతుంది. ఈయన ఎవరో మనందరికీ తెలుసు, టార్జన్. తను చిన్నప్పటి నుంచి ఫారెస్ట్ లోనే ఉన్నాడు. ఇప్పుడు మనం సడన్ గా ఒక కార్ ఇమేజ్ చూపించి ఇదేంటో చెప్పు అంటే విల్ నాట్ గెస్. ఎందుకు అంటే సో, ఎప్పుడు దాన్ని చూడలేదు. చిన్నప్పటి నుంచి అన్ని యానిమల్స్ నే చూసాడు. కాబట్టి ఒకవేళ ఇది ఇంకొక విధమైన యానిమల్ ఏమో అనుకోవచ్చు. సో అలా కాకుండా ఇప్పుడు కార్ అంటే ఇలా ఉంటుంది. కొన్ని ఇమేజెస్ చూపించి ఇలాంటి ఫీచర్స్ ఉంటే దీన్ని కార్ అంటాము అని ఫస్ట్ నేర్పించాక అడిగితే, అండ్ అలాగే కొన్ని బైక్ ఇమేజెస్ చూపించి ఇలాంటి ఫీచర్స్ ఉంటే దీన్ని బైక్ అంటాము. ఇలాంటి ఫీచర్స్ ఉంటే కార్ అంటాము. ఇలాంటి ఫీచర్స్ ఉంటే బైక్ అంటాము అని ఫస్ట్ నేర్పించి, అంటే దీన్నే మోడల్‌ని ట్రైన్ చేయడం అంటాం. నేర్పించాక అడిగితే తనకి ఇప్పుడు ఒక క్లారిటీ ఉంది. అంటే కార్ అంటే ఇలా ఉంటుంది. బైక్ అంటే ఇలా ఉంటుంది. ఇప్పుడు తను ప్రిడిక్ట్ చేస్తాడు. ఎందుకు అంటే తను పాస్ట్ ఎక్స్‌పీరియన్స్ లో నేర్చుకున్నాడు. ఇలాంటి ఫీచర్స్ ఉంటే కార్ అంటారు. ఇలాంటి ఫీచర్స్ ఉంటే బైక్ అంటారు అని. సేమ్ ఇలాగే మెషిన్ కూడా డేటా నుంచి నేర్చుకుంటుంది. ఇప్పుడు మెషిన్ లెర్నింగ్ బేసిక్ వర్క్ ఫ్లో చూద్దాం. హౌ డస్ మెషిన్ లెర్నింగ్ వర్క్? ఫస్ట్ మనం ఇన్పుట్ డేటా అనేది మెషిన్ కి ఇస్తాం. ఆ ఇన్పుట్ డేటా పిక్చర్స్ కావచ్చు, టెక్స్ట్ కావచ్చు, నెంబర్స్ కావచ్చు. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ ఎంత ఎక్కువ డేటా ఉంటే మనకి అంత అక్యురేట్ గా ఆన్సర్ వస్తుంది. అండ్ నెక్స్ట్ స్టెప్ ఇస్ ట్రైన్ ద మోడల్. టీచ్ ద మెషిన్ బై షోయింగ్ ఇట్ ఎగ్జాంపుల్స్ అండ్ లెట్టింగ్ ఇట్ ఫైండ్ ప్యాటర్న్స్. అంటే డేటా ఇచ్చాక ఆ డేటా నుంచి అది ప్యాటర్న్స్ ని ఫైండ్ చేసి మోడల్ ని ట్రైన్ చేస్తుంది. నెక్స్ట్ స్టెప్ ఇస్ మేక్ ప్రెడిక్షన్స్. యూస్ ది ట్రైన్డ్ మోడల్ టు ప్రెడిక్ట్ ఆర్ డిసైడ్ సంథింగ్ న్యూ. ఇప్పుడు ఆల్రెడీ నేను కొన్ని యాపిల్ ఇమేజెస్ చూపించి ఇలా ఉంటే యాపిల్, అండ్ ఇంకొన్ని స్ట్రాబెర్రీ ఇమేజెస్ చూపించి ఇలా ఉంటే స్ట్రాబెర్రీ అంటాము అని ఫస్ట్ నేర్పించాం. అది కరెక్ట్ గా నేర్చుకుందో లేదో మనం కూడా తెలుసుకోవాలి కదా. అందుకే కదా మనకి కూడా కాలేజ్ లో ఎగ్జామ్స్ ఉండేది. మనం ఎంతవరకు నేర్చుకున్నాం, ఎలా నేర్చుకున్నాం అని కాలేజ్ వాళ్ళు తెలుసుకోవడానికి. ఇప్పుడు అలాగే ట్రైన్ అయిన మోడల్ మీద మనం ప్రెడిక్ట్ చేస్తాం. ఇంకొక కొత్త యాపిల్ ఇమేజ్ చూపించి ఇది యాపిల్ అవుతుందా, స్ట్రాబెర్రీ అవుతుందా అని అడుగుతాం. ఒకవేళ ఇప్పుడు అది కరెక్ట్ గా యాపిల్ అని ప్రెడిక్ట్ చేస్తే ఎస్, ఆర్ మోడల్ ఈస్ వర్కింగ్ ఫైన్. లేదా ఇప్పుడు అది రాంగ్ గా స్ట్రాబెర్రీ అని చెప్పింది యాపిల్ ని. మళ్ళీ మనం మోడల్ ని ట్రైన్ చేస్తాం. మళ్ళీ అడుగుతాం ట్రైన్ అయ్యాక ఇది యాపిల్ స్ట్రాబెర్రీయా అని. ఇప్పుడు అది ఒకవేళ కరెక్ట్ గా చెప్తే ఓకే. ఇప్పుడు మళ్ళీ తప్పుగా చెప్తే మళ్ళీ మనం ట్రైన్ చేస్తాం. And the next step is learn from feedback. This is the main important reason why we chose machine learning. Machines get better over time by improving from errors. ఇప్పుడు ఒకవేళ మనకి రాంగ్ గా ప్రెడిక్ట్ చేసింది,
యాపిల్ ని స్ట్రాబెర్రీ అని ప్రిడిక్ట్ చేసింది. మళ్ళీ మనం మోడల్ ని ట్రైన్ చేస్తాం, మళ్ళీ ప్రిడిక్ట్ చేస్తాం. సో మెషిన్స్ గెట్ బెటర్ ఓవర్ టైం. ఇప్పటి వరకు మనకి ప్రోగ్రామాటిక్ అప్రోచ్ అంటే తెలుసు. అంటే ఫస్ట్ మనం ఇన్పుట్ ఇస్తాం, మెషిన్ ఆర్ ప్రోగ్రామ్, ఓకే, అండ్ మనకి అవుట్పుట్ వస్తుంది. ఇది ఇప్పటి వరకు మనకు తెలిసింది. ఇన్పుట్ ఇస్తాం, అవుట్పుట్ వస్తుంది. మెషిన్ లెర్నింగ్ అప్రోచ్ ఎలా ఉంటుందంటే, ఇన్పుట్ ఇస్తున్నాం మనమే మెషిన్ కి అండ్ అవుట్పుట్ కూడా ఇస్తున్నాం. అంటే యాపిల్ ఇమేజ్ ఇచ్చి ఇది యాపిల్ అని కూడా మనమే చెప్పాం, స్ట్రాబెర్రీ ఇమేజ్ చూపించి ఇది స్ట్రాబెర్రీ అని కూడా మనమే చెప్పాం. తర్వాత మోడల్ ని ట్రైన్ చేస్తున్నాం. మోడల్ ట్రైన్ అయ్యాక ఇంకొక కొత్త ఇమేజ్ ఇచ్చి, అంటే కొత్త యాపిల్ ఇమేజ్ ఇచ్చి ఇప్పుడు దాన్ని ప్రిడిక్ట్ చేయమంటున్నాం, ఇది యాపిల్ అవుతుందా స్ట్రాబెర్రీ అవుతుందా అని. దిస్ ఇస్ మెషిన్ లెర్నింగ్ అప్రోచ్. అండ్ టైప్స్ ఆఫ్ మెషిన్ లెర్నింగ్ అనేది మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఇప్పుడు అప్లికేషన్స్ ఆఫ్ మెషిన్ లెర్నింగ్. పర్సనలైజ్డ్ రికమెండేషన్స్, అంటే నెట్‌ఫ్లిక్స్ లో కావచ్చు, యూట్యూబ్ లో కావచ్చు, మనకి షోస్, వీడియోస్ సజెషన్స్ వస్తాయి. ఇందులో కూడా మనం మెషిన్ లెర్నింగ్ అనేది వాడతాం. అండ్ వాయిస్ అసిస్టెంట్స్ లైక్ అలెక్సా, సిరి, గూగుల్ అసిస్టెంట్, ఇవన్నీ మనం చెప్పే కమాండ్స్ ని బట్టి పర్ఫార్మ్ చేస్తాయి టాస్క్. అండ్ సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్, అవే రోడ్ ని అనలైజ్ చేసుకొని డ్రైవర్ అక్కర్లేకుండానే వెళ్ళిపోతాయి. అండ్ ఫోర్త్ వన్ ఇస్ హెల్త్ కేర్. హెల్త్ కేర్ లో మనం డిసీజ్ ప్రెడిక్షన్స్ దగ్గర ఎంఎల్ వాడతాం, డయాబెటిస్ ప్రెడిక్షన్, క్యాన్సర్ ప్రెడిక్షన్, రెటినల్ వీన్ ఒక్లూషన్ డిటెక్షన్, ఇలా చాలా ఇమేజ్ ఎడిట్, ఇలా చాలా డిసీజెస్ ని ప్రెడిక్ట్ చేయడానికి మెషిన్ లెర్నింగ్ వాడతాం. అండ్ ఈ కామర్స్ లైక్ అమెజాన్ లో కావచ్చు, ఇలాంటి ప్లాట్ఫామ్స్ లో ఫేక్ రివ్యూస్ ప్రెడిక్ట్ చేయడం, అలాగే ప్రోడక్ట్ డిమాండ్ ప్రెడిక్ట్ చేయడం, ఇలాంటి వాటి దగ్గర కూడా మెషిన్ లెర్నింగ్ వాడతాం. మెషిన్ లెర్నింగ్ ఈజ్ ఆల్మోస్ట్ యూజ్డ్ ఎవ్రీవేర్. సో మెషిన్ లెర్నింగ్ నేర్చుకోవడం చాలా ఇంపార్టెంట్. అండ్ ఒకటి మనం ఏదైనా నేర్చుకుంటున్నామంటే అది మనకి ప్రాక్టికల్ గా ఎక్కడ ఉపయోగపడుతుంది, రియల్ లైఫ్ లో ఎక్కడ ఉపయోగపడుతుంది అని తెలుసుకొని నేర్చుకుంటే ఇంకా చాలా బాగా గుర్తుంటుంది. మెషిన్ లెర్నింగ్ లో అయితే అది చాలా ఇంపార్టెంట్. దిస్ ఈస్ మై పర్సనల్ టిప్ ఫర్ యూ. అండ్ నెక్స్ట్ వీడియోలో మనం టైప్స్ ఆఫ్ మెషిన్ లెర్నింగ్ గురించి చూద్దాం. If you like the video, please like, share, and subscribe to my channel. Thank you.